హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రవీస్ కిచెన్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నానండి. 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి గిన్నె నిండా వాటర్ వేసి ఒక 20 నిమిషాలు సోక్ చేసుకోవాలి. రైస్ నానిన తర్వాత మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి 90% కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటర్ని డ్రైన్ చేసి ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి రైస్ని పరుచుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వేడిగా ఉన్న రైస్తో ఫ్రైడ్ రైస్ చేస్తే ముద్దైపోతుంది. గోరువెచ్చగా ఉన్న రైస్ అయితే కనుక విరిగిపోవడం గ్యారెంటీ. రైస్ చల్లారేలోగా మనం ఫ్రైడ్ రైస్కి కావాల్సిన వెజ్జీస్ని రెడీ చేసుకుందాం. ఒక ఉల్లిపాయని తీసుకొని ఇలా హాఫ్ మూన్ షేప్లో వీలైనంత సన్నగా స్లైస్ చేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిరపకాయలని తీసుకొని స్లాంట్గా కట్ చేసుకోవాలి. ఒక క్యారెట్ని స్కిన్ పీల్ చేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ముందు ఇలా స్లైస్ చేసి తర్వాత పొడవుగా కట్ చేసి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. ఇలా చాప్ చేయడం వల్ల క్యారెట్ ముక్కలన్నీ ఒకే సైజులో ఉండి ఈవెన్గా కుక్ అవుతాయి. తర్వాత ఒక చిన్న క్యాబేజీ ముక్కని స్లైస్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఈ రెసిపీకి రైస్ని పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో వెజిటేబుల్స్ని ప్రాపర్గా కట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. వేరే బౌల్లో 4 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ని డైరెక్ట్గా వేసే కంటే ఇలా బీట్ చేసుకొని వేయటం వల్ల ఫ్లఫీగా వస్తుంది. ఒక వెడల్పుగా ఉండే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బీట్ చేసుకున్న ఎగ్స్ని వేసి గరిటెతో ఇలా అంచుల వైపు లాక్కుంటూ కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ని వేసి హై ఫ్లేమ్లో 2-3 నిమిషాలు టాస్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ పూర్తిగా కుక్ అవ్వకూడదండి, కాస్త అటు ఇటుగా ఉండాలి. అప్పుడే ఫ్రైడ్ రైస్కి రుచి. ఇప్పుడు చల్లార్చి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ సోయా సాస్, 1/2 స్పూన్ వెనిగర్ వేసి రైస్ విరగకుండా అంచుల వెంట నుండి గరిటెని పెట్టి హై ఫ్లేమ్లో 4-5 నిమిషాలు టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేస్తున్నప్పుడు స్మోకీగా మంచి అరోమా వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ ఫ్రైడ్ రైస్లోకి టొమాటో సాస్ కానీ చిల్లీ సాస్ కానీ మసాలాలు కానీ ఏమీ వేరండి. ఇలా మైల్డ్ స్పైస్తో ప్లెయిన్గానే ఉంటుంది. స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీని నేను మరో వీడియోలో చెప్తాను. నేను చెప్పిన ఈ సింపుల్ టిప్స్ని ఫాలో అయ్యి చేస్తే కనుక పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసేయచ్చు.